గణపతి లడ్డు వేలం దక్కించుకున్న ముస్లిం మహిళ అమ్రీనట. ఇక స్వాతంత్ర ఉద్యమంలో హిందూ ముస్లింలు ఐక్యం చేయడం కోసం బాల గంగాధర్ తిలక్ తీసుకొచ్చిన వినాయకుని పండుగకు ప్రతిబింబంగా నిర్మల్ పట్టణంలోని ఈద్గా ఆదర్శ్ నగర్ గణపతి కనిపిస్తుందట. ఈ సంవత్సరం నిర్వహించిన గణపతి లడ్డు వేలంను ముస్లిం మహిళ అమ్రీని దక్కించుకుంది. అందుకు ఆమె గణపతి ఉత్సవ సభ్యులు నిర్వహించిన లడ్డు వేలంలో 1,88,888 రూపాయలకు దక్కించుకుందట. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారట. ప్రతి సంవత్సరం హిందూ ముస్లింలు పాల్గొని గణపతి ఉత్సవాలు నిర్వహిస్తామని స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ అక్కడక్కడ మనం మొన్న అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ సరూర్ నగర్లో వాళ్ళు కూడా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి అక్కడ హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు అక్కడ కలిసి ఉండడం జరుగుతుంది. అయితే వాళ్ళు వీళ్ళ పండుగ వచ్చినప్పుడు వాళ్ళు కలిసిపోతూ ఉంటారు, వాళ్ళ పండుగ వచ్చినప్పుడు వీళ్ళు కలిసిపోతూ ఉంటారు. అక్కడ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కొన్ని అయితే భక్తులు వస్తారు కదా, అక్కడ ఎండ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని కూల్ డ్రింక్లు కూడా పంచడం జరిగింది వాళ్ళకు తోచిన సాయంలో. సో అట్లా కొంతమంది ఒక టీంగా ఏర్పడి ఎక్కడెక్కడైతే బాగా ఇబ్బందిగా ఉంటుందో అక్కడగా ఇబ్బంది పడకుండా భక్తులకు కొంచెం సాయం చేయడం కావచ్చు, అట్లాంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ మహిళ మాత్రము తను డైరెక్ట్ వేలంలో పాల్గొని ఒక లడ్డు కూడా డైరెక్ట్ దక్కించుకోవడం జరిగింది. ఇంకొక చోట కూడా వేరే కాడ కూడా ఒక ముస్లిం వ్యక్తి కూడా లడ్డు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ లడ్డు అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. బాగా లడ్డు వేలం అనేది రాను రాను ఇంకా ఇవాళ 1,00,000 కొంటే రేపు 2 లక్షలు, రేపు 2 లక్షలు కొంటే ఇంకా మళ్ళా సంవత్సరం 3 లక్షలు, అట్లా లడ్డు వేలం పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం అయితే లేదు. ఇంకా ఎక్కువ ఈ లడ్డు వేలం మాత్రము ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువ లడ్డు ఉన్నది మాత్రము మొన్న రిచ్మండ్ విల్లాస్ ఏదైతే ఉన్నదో రాజేంద్ర నగర్లో రిచ్మండ్ విల్లాస్ 2.15 కోట్లకు కొనడం జరిగింది. ఇక్కడ బాలాపూర్ లడ్డు మాత్రము 35 లక్షలకు తీసుకోవడం జరిగింది. అట్లా కొన్ని ఫేమస్ ఏదైతే ఉంటాయో మొన్న ఇక్కడ మై హోమ్ భూజాల చూసుకుంటే మాత్రము అది 55 లక్షలకు పోవడం జరిగింది. అట్లా ఫేమస్ లడ్డులు కావచ్చు ఇట్లాంటి అన్నీ వాళ్ళ స్థాయి తగ్గట్టు ఏదైతే కమ్యూనిటీలు ఉంటాయో గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఎక్కువ కొంటూ ఉంటారు. ఇక్కడ మిగతా వాళ్ళు మాత్రము దాన్ని దక్కించుకోవడానికి మాత్రము ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.